హాయ్ పూర్విక్. హాయ్. అంటే లాస్ట్ టైం నువ్వు సీఎం కప్ బాక్సింగ్ మ్యాచ్ ఆడావు. సో ఈసారి ఎందుకు ఆడలేదు? అంటే ఇంక నేను లాస్ట్ టైం ఆడినా మంచిగా అనిపించింది. మళ్ళీ ఈసారి ఆడితే పక్కా మనం గెలుస్తాం ఇలా. ఇంకా వేరే వాళ్ళు కూడా ఛాన్స్ చేయాలి కదా. అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పని జాలి దయతో వాళ్ళకి వదిలేసావా? అదొక్కటే రీజన్ కాదు. ఇంకా ఇలా ఎక్కువ టఫ్ కాంపిటీషన్ ఉండదు, పిల్లలు వస్తారు. ఇంకా నేను పిల్లలతో ఆడితే మంచిగా ఉండదు. అంటే అప్పట్లో నేను ఎవరితో ఆడినా పెద్ద ఫరక్ పడకపోతుండే. ఇప్పుడు ఆడితే ఇంకా ఓన్లీ టఫ్ వాళ్ళతో ఆడదామనే ఫిక్స్ అయినా. ఇంకా చిన్న చిన్న మ్యాచెస్ కొత్త కొత్త వాళ్ళని కొట్టి గెలిచిన పెద్ద ఫైదా ఉండదు. అంటే లాస్ట్ టైం సీఎం కప్కి ఈసారి సీఎం కప్కి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా నీకు? లాస్ట్ టైం కంటే ఈసారి బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా పెట్టడం కానీ నీట్గా పెడుతుర్రు. లాస్ట్ టైం ఇంత లేకుండే, ఏదో పెట్టాలని పెట్టేసినట్టు అనిపించింది లాస్ట్ టైం. అండ్ లాస్ట్ టైం ఓకే, ఇంకా 20,000 విన్నర్కి ఇస్తారు ప్రైజ్ మనీ, సెకండ్కి 15, థర్డ్కి 5. ఓకే, మంచిగా పెట్టారు. అంటే ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది జనాల గిట. ఇప్పుడు స్పోర్ట్స్లోకి దిగాలని చెప్పి ఇట్లా పెడుతూ ఉంటే మంచిగా. లాస్ట్ టైం ఇస్తా అన్నారు మనీ, ఇంకా రాలేవు. అవి ఫండ్స్ వచ్చినాయి, సెండ్ చేస్తా అంటారు లాస్ట్ టైంవి. హోప్ఫుల్లీ ఇంకా సెండ్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా ఈసారి అయితే జల్దే వస్తుంది, గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, జల్దే రావచ్చు అట్లా. ఓవరాల్గా ఈసారి సీఎం కప్ నీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, మంచిగానే కండక్ట్ చేస్తారు ఈసారి అయితే. లాస్ట్ టైం కంటే బెటర్. ఇంకా చాలా కావాలి ఇంప్రూవ్మెంట్. మన తన అసలు స్పోర్ట్స్ అసలు లేదే లేదు. బాక్సింగ్ ఈ మధ్య వస్తుంది, ఫ్యూచర్లో మన తన బాక్సింగే టాప్ అవుతుంది. ఫస్ట్ స్పోర్ట్స్ బాక్సింగ్ అవుతుంది ఇక ఫ్యూచర్లో. పృథ్వీకి రీసెంట్గా విన్నాము నేషనల్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యారంట కదా, టాప్ 16లో ఉన్నారంట కదా. అసలు ఎట్లా ప్రాక్టీస్ చేశారు మీరు? ఓకే, నేను లాస్ట్ ఇయర్ నా ఫస్ట్ సీనియర్స్ అది నేను సెలెక్ట్ అయినప్పుడు. ఇంకా నేను ఆడిన ఫస్ట్ సీనియర్స్లో అది మస్తు ఎక్స్పీరియన్స్. ఒక 2 మ్యాచెస్ గెలిచిన, థర్డ్ మ్యాచ్ లాస్ అయినా దాంట్లో. ఓకే, అది మణిపూరంతో. అయితే నేను నేషనల్ గేమ్స్కి దాని త్రూయే సెలెక్ట్ అయినా. టాప్ 16 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకా ఈ నేషనల్ గేమ్స్ అయితే మజా వస్తుంది అనిపిస్తుంది. ట్రైనింగ్ అయితే మంచిగా చేస్తున్నా, ఫుల్ ఫిట్గానే ఉన్నా. ఇప్పుడు ఇంకా వెయిట్ దింపాలి, నేను ఇప్పుడు వెయిట్ లాస్ చేయాలి. ఇంకా ఓకే, ఈసారి ఇట్లా మెడల్ తీసుకోవాలి ఎట్లయినా సరే. అంటే వెయిట్ లాస్ అంటే డైట్ ప్లాన్ ఏం చేస్తున్నావు? డైట్ ప్లాన్ అంటే ఇంకా ప్రోటీన్ ఎక్కువ తినాలి, కాప్స్ తక్కువ తినాలి. పెద్ద కథ ఉంటుంది డైట్స్ అది. అంటే క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలి డైలీ, ఎంత తినాలి, 15,000 క్యాలరీస్ అట్లా. మస్తు కష్టం ఉంటుంది వెయిట్ లాస్ చేయాలంటే. నేషనల్ గేమ్స్కి ప్రైజ్ మనీ తెలుసా మీకు? తెలుసు. ఇంకా గోల్డ్ మెడలిస్ట్కి 5 lakhs, సెకండ్ ప్లేస్కి 3, థర్డ్ ప్లేస్కి 1. వన్ అయినా తీసుకుంటావా, థర్డ్ అయినా తీసుకుంటా? నేను 1K. అసలు సెకండ్ థర్డ్ వస్తే నేను నాకు మెడల్ గిట్ట తీసుకోబుద్ది కాదు, వెయ్యాడ నిలబడబుద్ది కూడా కాదు. సెకండ్ థర్డ్ ప్లేస్ వస్తే 1K టార్గెట్ మనం ఎప్పుడైనా. అదే ఇంకా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో గిట. ఇంకా మన హైదరాబాద్లో గిట పెద్ద బ్లాస్ట్ అవుతుంది ఫ్యూచర్లో. ప్లాన్స్ ఉన్నాయి కొన్ని నా నుంచి. ఏం ప్లాన్స్ ఉన్నాయి? సర్ప్రైజ్. అందరికీ సర్ప్రైజ్ అంట. పూర్వీక్ నుంచి మనకి అందరికీ ఏం సర్ప్రైజ్ అంటే ఎన్ని డేస్ పడుతుంది ఆ సర్ప్రైజ్ రిలీజ్ చేయడానికి? 1.5 month. యా, అంటే 1 monthలో అది ఏందో తెలిసిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. బ్లాస్ట్ చేస్తే పెద్దగానే ఇంకా హాఫ్ మంత్లో ఇంకా అది మొత్తం బయట పడుతుంది, ఇంకా ఓపెన్. నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడుంది నీకు? నెక్స్ట్ మ్యాచ్ ఈ January 28కి నేషనల్ గేమ్స్. అదే ఇప్పుడు దానికే ప్రిపరేషన్ అవుతుంది. మెడల్ తీసుకోవాలి సార్ ఎట్లయినా సరే. మరి ఇప్పుడు ఎన్ని కేజీస్ ఎక్స్ట్రా ఉన్నావు? 5 kgs. ఓ నో, అంటే ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు ఎట్లా 5 కేజీస్ లాస్ అవుతావు? అంటే ఇంకా రెగ్యులర్ చేసే వాళ్ళకి అలవాటే ఇది. అంటే ఇంకా బాక్సర్ రెగ్యులర్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఈజీగా అప్ అండ్ డౌన్ చేయగలుగుతాడు. జర కష్టమవుతుంది కానీ ఓకే, వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ చేయగలుగుతాం ఈజీగానే. అంటే మాకు తెలుసు, మేము ముందుకెళ్ళే చేసుకుంటూ వస్తున్నాం కదా. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నీకు బాక్సింగ్ ప్రాక్టీస్ ఉంది? 8 years. 8 years కంప్లీట్ అయిపోయినాయి. అసలు నీకు ఈ బాక్సింగ్లోకి రావాలని థాట్ ఎట్లా వచ్చింది? మా ఫాదర్ స్టార్టింగ్లో నాకు బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండే. నేను ముందు గురుకులు పోతుండే. ఆల్రెడీ నేను ముందు దాంట్లో కూడా చెప్పిన అనుకుంటేది, గురుకులు పోతున్నా. అదే పిలికేసుకొని జంజనము ఆ టైం మొత్తం కాదు, నాకు సెట్ అయితే లేదు. ఎంత చదివినా గుర్తుంటేలో అవి. ఇంకా మొత్తం ఫీల్డే చేంజ్ అయిపోయింది. అటు నుంచి ఇటు వచ్చేసినాయి ఇక స్పోర్ట్స్ ఫీల్డ్లోకి. ఇది ఇక మొత్తం బాక్సింగ్ జాయిన్ అయిన కొత్తలోనే ఇంకా అచీవ్మెంట్స్ మంచిగా ఉండే. అంటే ఈ కళ అనేది బ్లడ్లోనే ఉన్నట్టు ఇక ఫైటింగ్ గిట. ఓకే,
అంటే యాక్చువల్లీ స్పోర్ట్స్లో మనకి ఒక 32 గేమ్స్ దాకా ఉన్నాయి కదా, సో నువ్వు ఎక్స్పెషల్గా బాక్సింగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? మా డాడీ ముందు దంగల్ చేస్తుండే, ఓల్డ్ సిటీలో ఉంటుండే. జర బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం అదే ఉంటుండే, దంగల్ కానీ జర ఓల్డ్ సిటీ అంటే తెలిసిందే కదా ఎట్లుంటుందో. అట్లా ఇంకా డాడీ బాక్సింగ్లో జాయిన్ చేసిండు. ఇంకా స్టార్టింగ్లో నాకు ఇంట్రెస్ట్ ఏం లేకుండే, నేను అథ్లెట్స్ పోదాం అనుకున్నా. డాడీ ఒక 1 మంత్ బాక్సింగ్ ట్రై చేయన్నాడు. బాక్సింగ్ ట్రై చేసిన అచీవ్మెంట్స్ మంచిగా ఉండే, ఇంకా అది ప్యాషన్ అయిపోయింది. ప్యాషన్ అయిపోయిందా, అక్కడ అమ్మాయిలు నచ్చారా? ఏ లైట్ అది ఇక అప్పట్లో షోక్ ఉంటుండేనేమో కానీ ఇప్పట్లో లైట్ ఇక అది. ఓకే. ఆ, అయితే ఫైనలీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా గెలవాలని, మెడల్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.